ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರಶಸ್ತ ನಾಮದಲ್ಲಿ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೋಸನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ವತಿಯಿಂದ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ಕರ್ತನು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినాన్ని బట్టి మన ప్రభుకి ఎంతైనా కృతజ్ఞతలై నిలవాలి. ಕರ್ತನು ನಮಗಾಗಿ ಅನುಗ್ರಹಿಸಿರುವ ಶ್ರೇಷ್ಠವಾದ ದಿನಕ್ಕಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. మనకంటే బలము ధనము కలిగిన జనము, ನಮಗಿಂತ ಬಲ ಹಾಗೂ ಹಣವುಳ್ಳ ಜನರು ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ಎಷ್ಟೋ ಜನ ಈ ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. అభాగ్యులమైనప్పటికీ కూడా ಅಭಾಗ್ಯರಾದ್ರೂ ಕೂಡ సజీవుల దేశంలో సజీవునిగా ప్రభు మనల్ని ఉంచాడు. ಜೀವವುಳ್ಳ ದೇಶದಲ್ಲಿ ಜೀವಿತರನ್ನಾಗಿ ನಮ್ಮನ್ನು ಆತನ ಇಟ್ಟಿದ್ದಾನೆ. అందుకు మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం. ಅದಕ್ಕಾಗಿ ನಾವೆಷ್ಟಾದರೂ ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರು. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ಪ್ರಿಯರೇ, ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಿಂದ ఓ చక్కటి జీవిత అనుభవాన్ని ఈ పూట మనం ధ్యానిద్దాం. ಒಂದು ಒಳ್ಳೆಯ ಜೀವನದ ಅನುಭವವನ್ನು ಇದನ್ನ ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. అతను ఎవరు అనంటే ಆತನು ಯಾರು ಅಂತಂದ್ರೆ అబ్రహామును గురించి కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానించాలి. ಅಬ್ರಹಾಮನ ಕುರಿತಾಗಿ ಈ ಹೊತ್ತು ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ ఆశీర్వాదాలు పొందుకొనిన వ్యక్తుల్లో ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಂಡಿರುವ ವ್ಯಕ್ತಿಗಳಲ್ಲಿ మొదటి వ్యక్తిగా అబ్రహాం కనిపిస్తాడు. ಮೊದಲನೇ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಅಬ್ರಹಾಮನು ಕಾಣಿಸ್ತಾನೆ. ఎందుకు ఆశీర్వాదించబడ్డాడు అబ్రహాము? ಅಬ್ರಹಾಮನು ಯಾಕೆ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿದ್ದಾನೆ? ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె ఎలా దీవించబడ్డాడు? ಆಕಾಶದ ನಕ್ಷತ್ರಗಳಂತೆ ಸಮುದ್ರ ದಡದಲ್ಲಿರುವಂತ ಮರಳಿನಂತೆ ಹೇಗೆ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದ್ದಾನೆ? అబ్రహాములో కొన్ని మంచి ఆధ్యాత్మికమైన లక్షణాలు దాచబడి ఉన్నాయి. ಅಬ್ರಹಾಮನಲ್ಲಿ ಕೆಲವು ಒಳ್ಳೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಲಕ್ಷಣಗಳು ಕಂಡು ಬರ್ತವೆ. అవే ఈ పూట మనం ధ్యానించాలి. ಅವುಗಳನ್ನೇ ಈ ಹೊತ್ತು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. ఏంటి ఈ అబ్రహాములో ఉన్న చక్కటి గుణ లక్షణాలు? ಏನು ಈ ಅಬ್ರಹಾಮನಲ್ಲಿರುವಂತ ಒಳ್ಳೆಯ ಗುಣಲಕ್ಷಣಗಳು? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట నేను మీకు చూపిస్తాను. ನೋಡಿರಿ, ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾನು ಒಳ್ಳೆ ಮಾತನ್ನು ತೋರಿಸುತ್ತೇನೆ. అపోస్తుల కార్యాల గ్రంథం ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 7వ అధ్యాయం 7ನೇ ಅಧ್ಯಾಯ 2వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 2ನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ಅದಕ್ಕವನು, ಜನರೇ, ಸಹೋದರರೇ, ತಂದೆಗಳೇ, ಕಿವಿಗೊಡಿರಿ. ನಮ್ಮ ತಂದೆಯಾದ ಅಬ್ರಹಾಮನು ಕಾರಾನಿನಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಅವನು ಮೆಸೊಪೊತಾಮ್ಯದಲ್ಲಿದ್ದಾಗ ಮಹಿಮೆಯುಳ್ಳ ದೇವರು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿ. అబ్రహాము దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರ ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಉಳ್ಳವನಾಗಿ ನಮಗೆ ಕಾಣಿಸ್ತಾನೆ. ఈ రోజున అనేక మంది ಇದನ್ನ ಅನೇಕರು ఈ దైవ ప్రత్యక్షతకు దూరంగా ఉంటున్నారండి. ಈ ದೈವ ಪ್ರತ್ಯಕ್ಷತೆಗೆ ದೂರವಾಗಿರ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తి, ಈ ದೈವ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯನ್ನು ಹೊಂದಿರುವಂತ ವ್ಯಕ್ತಿ నిజ దేవుణ్ణి ఆరాధించగలుగుతాడు. ನಿಜ ದೇವರನ್ನು ಆರಾಧಿಸಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. సత్య దేవునికి సరసన నిలబడగలుగుతాడు. ಸತ್ಯ ದೇವರ ಮುಂದೆ ನಿಂತುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಗುತ್ತದೆ. ఈ రోజున ఆ ప్రత్యక్షత లేనందువలన ಈ ದಿನ ಆ ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಇಲ್ಲದಕ್ಕಾಗಿ దేవుని విడిచి ದೇವರನ್ನು ಬಿಟ್ಟು లోకానికి చేరువగా మార్చబడి ಲೋಕಕ್ಕೆ ಸಮೀಪವಾಗಿ దేవుని మూలముగా కలిగే ప్రతి ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారండి. ದೇವರಿಂದ ಬರುವಂತ ಪ್ರತಿ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ದೂರವಾಗಿ ಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రేమని సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తి, ದೇವರ ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಹೊಂದಿರುವ ವ್ಯಕ್ತಿ ఆ దేవునిలో ఉన్న సమస్త ఆశీర్వాదాలకు పాత్రుడవుతాడు. ಆ ದೇವರಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಪಾತ್ರನಾಗ್ತಾನೆ. చూడండి, అబ్రహాం జీవితంలో కూడా మనం గమనిస్తే, ನೋಡಿರಿ, ಅಬ್ರಹಾಮನ ಜೀವನದಲ್ಲಿ ಗಮನಿಸಿದರೆ అతను సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. ಆತನು ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ಬಂದಂತವನು. అతనికి పిత్రార్జితం కానీ, ಆತನಿಗೆ ಪಿತ್ರಾರ್ಜಿತವಾದರೂ, అతనికి చిరచరాస్తులు కానీ, ಆತನಿಗೆ ಯಾವುದೇ ಆಸ್ತಿಗಳಾದರೂ ఏవి కూడా అతని వెంట రాలేదండి. ಯಾವುದು ಕೂಡ ಆತನ ಹಿಂದೆ ಬರಲಿಲ್ಲ. అన్ని విడిచిపెట్టి వచ్చాడు. ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದಾನೆ. కానీ ಆದ್ರೆ దేవుడు అతనికి కొదువంటూ ఒకటి లేనంతగా ఆశీర్వదించాడు. ಏನು ಕಡಿಮೆ ಇಲ್ಲದ ಹಾಗೆ ದೇವರು ಆತನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ. ఎందుకని? ಯಾಕೆ? ఇవ్వగలిగిన దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు గనుక, ಕೊಡಬಲ್ಲ ದೇವರ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಕ್ಕಾಗಿ ఆ దేవుని మూలముగా సమస్తాన్ని పొందుకోగలిగాడు. ಆ ದೇವರ ಮೂಲಕವಾಗಿ ಎಲ್ಲವನ್ನು ಹೊಂದಿಕೊಂಡ. ఈ రోజున మన వ్యక్తిగత అనుభవాలలో కూడా ಇದನ್ನ ನಮ್ಮ ವ್ಯಕ್ತಿಗತ ಅನುಭವದಲ್ಲಿ ఆ దైవ ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు, ಆ ದೈವ ಪ್ರತ್ಯಕ್ಷತೆ ನಾವು ಹೊಂದಿದರೆ, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించి
ఆ దేవుని మూలముగా సమస్తాన్ని కూడా మనము పొందుకోగలుగుతాం. ಆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಆ ದೇವರ ಮೂಲಕ ಎಲ್ಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. ఎన్నో అవసరాలు మనకున్నాయి, ಅದೆಷ್ಟೋ ಅವಶ್ಯಕತೆ ನಮಗಿವೆ, ఎన్నో అక్కర్లు మనం వెంటబడుతున్నాయి. ಎಷ್ಟೋ ಅಕ್ಕರೆಗಳು ನಮ್ಮ ಹಿಂದೆ ಇವೆ. వాటి కొరకే మనము కూడా ಅವುಗಳಿಗಾಗಿ ನಾವು ಕೂಡ రాత్రింబవళ్ళు శ్రమ పడుతున్నాం. ಹಗಲು ಇರುಳು ಶ್ರಮೆ ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ. సంవత్సరాలు గడుస్తున్నాయి, ವರ್ಷಗಳು ಕಳೆಯುತ್ತಾ ಇವೆ, దినాలు జరుగుతున్నాయి, ದಿನಗಳು ಉರುಳುತ್ತಾ ಇವೆ. కానీ మన అక్కర్లు అలాగే ఉండిపోతున్నాయి, ಆದ್ರೆ ನಮ್ಮ ಅಕ್ಕರೆ ಹಾಗೆ ನಿಂತ್ಕೊಂಡಿವೆ, మన అవసరతలు అలాగే ఉండిపోతున్నాయి. ನಮ್ಮ ಅವಶ್ಯಕತೆಗಳು ಹಾಗೆ ನಿಂತ್ಕೊಂಡಿವೆ. ఒట్టి చేతులతో దినాలు గడుపుకొనవలసిన దుస్థితికి మనం దిగజారిపోయాం. ಬರಿಗೈಯಿಂದ ದಿನಗಳನ್ನು ಕಳೆಯುವಂತ ದುಸ್ಥಿತಿಗೆ ಇಳಿಜಾರಿ ಹೋಗಿದ್ದೇವೆ. ప్రియమైన సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, మనకు దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు, ನಮಗೆ ದೈವ ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಉಂಟಾದಾಗ మనం తిన్నగా ఆ దేవుడిని చేరుకొని ಮೆಲ್ಲಗೆ ಆ ದೇವರನ್ನು ನಾವು ಸೇರಿಕೊಂಡು ఆయన మూలముగా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. ಆತನ ಮೂಲಕ ಬರುವ ಪ್ರತಿ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳಲಿಕ್ಕಾಗ್ತದೆ. అబ్రహాము దీవించబడడానికి మొదటి కారణం ಅಬ್ರಹಾಮನಿಗೆ ಆಶೀರ್ವಾದ ಬರಲಿಕ್ಕೆ ಮೊದಲನೇ ಕಾರಣ ఆయన దైవ ప్రత్యక్షత కలిగిన వాడు. ಆತನು ದೈವ ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಹೊಂದಿದಂತವನು. మరొక విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. ಇನ್ನೊಂದು ವಿಷಯವನ್ನು ಕೂಡ ನಾನು ನಿಮಗೆ ಹೇಳುತ್ತೇನೆ. దినవృత్తాంతాలు 2వ గ్రంథం ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 2ನೇ ಗ್ರಂಥ 20వ అధ్యాయం 20ನೇ ಅಧ್ಯಾಯ 7వ వాక్యంలో మనం గమనించినప్పుడు, 7ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను త్రోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ನೀನು ನಿನ್ನ ಜನವಾದ ಇಸ್ರಾಯೇಲಿನ ಎದುರಿನಿಂದ ಈ ದೇಶದ ನಿವಾಸಿಗಳನ್ನು ಓಡಿಸಿಬಿಟ್ಟು ಅದನ್ನು ನಿನ್ನ ಸ್ನೇಹಿತನಾದ ಅಬ್ರಹಾಮನ ಸಂತತಿಗೆ ಎಂದೆಂದಿಗೂ ಕೊಟ್ಟ ನೀನು ನಮ್ಮ ದೇವರಲ್ಲವೋ. దేవునితో స్నేహం చేసిన వ్యక్తిగా అబ్రహాం కనిపిస్తాడండి. ದೇವರೊಂದಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡಿರುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಅಬ್ರಹಾಮನು ಕಾಣಿಸುತ್ತಾನೆ. లోకంలో మనకు కొందరు స్నేహితులు ఉంటారండి. ಲೋಕದಲ್ಲಿ ಕೆಲವರು ನಮಗೆ ಸ್ನೇಹಿತರು ಇರ್ತಾರೆ. మనకు నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళు, మన రక్త సంబంధికులైన వాళ్ళు, ನಮಗೆ ಇಷ್ಟವಾದಂತವರು, ಮೆಚ್ಚುಗೆಯಾದಂತವರು, ನಮ್ಮ ರಕ್ತ ಸಂಬಂಧಿಕರು ಕೂಡ. వీళ్ళతో మనకు స్నేహ సంబంధాలు ఉంటాయి. ಇವರೊಂದಿಗೆ ನಮಗೆ ಸ್ನೇಹ ಸಂಬಂಧಗಳಿರ್ತವೆ. ప్రియమైన సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ಆಶ್ಚರ್ಯವಾದ ವಿಷಯ ಏನಂದ್ರೆ, దేవునితో ఒక వ్యక్తి సహవాసం కలిగి ఉండడం, ದೇವರೊಂದಿಗೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಸಹವಾಸವನ್ನು ಹೊಂದಿರುವುದು, దేవునితో ఒక వ్యక్తి స్నేహభావం కలిగి అడుగులు వేయడం, ದೇವರೊಂದಿಗೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಸ್ನೇಹ ಭಾವದಿಂದ ಹೆಜ್ಜೆಗಳನ್ನು ಹಾಕುವುದು. సొదొమ గొమొర పట్టణాన్ని ఆయన కాల్చివేయాలి అనుకున్నాడు. ಸದೋಮ ಗೊಮೊರ ಪಟ್ಟಣವನ್ನು ಆತನು ಸುಟ್ಟು ಬಿಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡ. ఆ పట్టణ ప్రజల యొక్క హేయమైన క్రియలు ఆయనకి వేదనను కలిగించాయి. ಆ ಪಟ್ಟಣದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಜೆಗಳ ಕೆಟ್ಟ ಕ್ರಿಯೆಗಳಿಂದ ಆತನ ಮನಸ್ಸಿಗೆ ನೋವು ಉಂಟಾಯಿತು. ఆ సంగతి తన స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా ఎలా దాచగలను అని దేవుడు అనుకున్నాడంట. ಆ ವಿಷಯ ತನ್ನ ಸ್ನೇಹಿತನಾದ ಅಬ್ರಹಾಮನೊಂದಿಗೆ ಹೇಳದೆ ನಾನು ಹೇಗೆ ಬಚ್ಚಿಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಂತೆ. చూడండి, దేవుడితో ఒక వ్యక్తి సహవాసం కలిగి ఉన్నప్పుడు, ಪ್ರಿಯರೇ ನೋಡಿರಿ, ದೇವರೊಂದಿಗೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಸಹವಾಸವನ್ನು ಹೊಂದಿರಬೇಕಾದ್ರೆ దేవుని మనసులోని ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతామండి. ದೇವರ ಮನಸ್ಸಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿ ವಿಷಯ ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. మరి ఈ రోజున మన ఫ్యూచర్ గురించి మనకున్న భయం ఏంటి? ಹಾಗಾದ್ರೆ ಇದನ್ನ ನಮ್ಮ ಫ್ಯೂಚರ್ ಕುರಿತಾಗಿ ನಮಗಿರುವಂತ ಭಯ ಏನು? రాబో దినములను గురించి మనకున్న ఆలోచనలు ఏంటి? ಮುಂಬರುವ ದಿನಗಳ ಕುರಿತಾಗಿ ನಮಗಿರುವ ಆಲೋಚನೆ ಏನು? ఎందుకు ఈ రోజున కలవరపడుతూ కన్నీళ్లతో మన జీవితాన్ని కష్టంగా భారంగా ఈడ్చుకుని వెళ్ళవలసిన దుస్థితి ఎందుకు దిగజారింది? ಯಾಕೆ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಕಳವಳಗೊಳ್ಳುತ್ತಾ ಕಣ್ಣೀರುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಭಾರವಾಗಿ ನಮ್ಮ ಜೀವನವನ್ನು ಸಾಗಿಸುವಂತ ದುಸ್ಥಿತಿಗೆ ಬಂದಿದೆ? మనకు దేవుని మనసు తెలియక, ದೇವರ ಮನಸ್ಸು ನಮಗೆ ಗೊತ್ತಾಗದೆ, మనకు దేవుని సంకల్పం తెలియక, ದೇವರ ಸಂಕಲ್ಪ ಗೊತ್ತಾಗದೆ, దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియక, ದೇವರ ಉದ್ದೇಶ ಏನೆಂಬುದಾಗಿ ಗೊತ್ತಾಗದೆ. ఎవరికి దేవుని ఉద్దేశాలు తెలుస్తాయి? ಪ್ರಿಯರೇ, ಯಾರಿಗೆ ದೇವರ ಉದ್ದೇಶಗಳು ಗೊತ್ತಾಗ್ತವೆ? ఆయనతో స్నేహం చేసిన వానికి తెలుస్తాయి. ಆತನೊಂದಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡಿದಂತವರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. మనుషులతో స్నేహం చేసిన వారికి కాదండి. ಮನುಷ್ಯರೊಂದಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡುವಂತವರಿಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. కొందరికి అధికారులు స్నేహితులు ఉంటారు, ಕೆಲವರಿಗೆ ಅಧಿಕಾರಿಗಳು ಸ್ನೇಹಿತರಾಗಿರ್ತಾರೆ, కొందరికి బలవంతులు స్నేహితులు ఉంటారు, ಕೆಲವರಿಗೆ ಬಲವಂತರಾದ ಸ್ನೇಹಿತರಿರ್ತಾರೆ, కొందరికి ఆసాములు భూసాములు స్నేహితులై ఉంటారండి. ಕೆಲವರಿಗೆ ದೊಡ್ಡವರು ಹಾಗೂ ಭೂಸ್ವಾಮಿಗಳು ಸ್ನೇಹಿತರಾಗಿ ಇರ್ತಾರೆ. కానీ మనకు ఏ మాత్రం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఆలోచించి చూడండి. ನಮಗೆ ಎಷ್ಟರವರೆಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿ ನೋಡ್ರಿ. తద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి మీరు ఆలోచించి చూడండి. ಅದರಿಂದ ಬರುವ ಆಶೀರ್ವಾದ ಏನೆಂಬುದಾಗಿ ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡಿ ನೋಡ್ರಿ. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರೊಂದಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡಿದ್ದಾನೆ. వారిద్దరూ స్నేహభావంతో అడుగులు వేశారు. ಅವರಿಬ್ಬರು ಸ್ನೇಹ ಭಾವನೆಯಿಂದ ಹೆಜ್ಜೆಗಳನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ.
అబ్రహాముకి ఏ లోటు లేకుండా దేవుడు చూసుకున్నాడు. ಯಾವ ಕೊರತೆ ಅಬ್ರಹಾಮನಿಗೆ ಬರದಂತೆ ದೇವರು ನೋಡ್ಕೊಂಡ್ರು. ప్రతి విషయాన్ని అబ్రహాముకి వివరిస్తూ వచ్చాడు. ಪ್ರತಿ ವಿಷಯವನ್ನು ಅಬ್ರಹಾಮನೊಂದಿಗೆ ವಿವರಿಸುತ್ತಾ ಬಂದರು. అబ్రహాం జీవితంలో మనం ఆశ్చర్యపడే ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించి ఘనపరిచాడు. ಅಬ್ರಹಾಮನ ಜೀವನದಲ್ಲಿ ಆಶ್ಚರ್ಯಪಡುವಂತ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಟ್ಟು ದೇವರು ಆತನನ್ನು ಘನಪಡಿಸಿದರು. మరి ఈ రోజున మీ స్నేహితులు ఎవరు? ಹಾಗಾದ್ರೆ ಈ ದಿನ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಯಾರು? దేవునితో సహవాసం కలిగి స్నేహభావం కలిగి నడుస్తున్నారా? ದೇವರೊಂದಿಗೆ ಸಹವಾಸವನ್ನು ಹೊಂದಿ ಸ್ನೇಹ ಭಾವನೆಯಿಂದ ನಡೀತಾ ಇದ್ದೀರಾ? లేక లోకస్తులతో లోక సంబంధమైన ఘనులైన బలమైన వాడితో స్నేహభావం కలిగి నడుస్తున్నారా? ಅಥವಾ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತವರೊಂದಿಗೆ ಘನರಾದಂತವರು ಬಲವುಳ್ಳವರೊಂದಿಗೆ ಸ್ನೇಹ ಭಾವನೆಯಿಂದ ನೀವು ನಡೆದುಕೊಳ್ತಾ ಇದ್ದೀರಾ? అబ్రహాము దేవునితో స్నేహం చేసినట్లుగా మనం దేవునితో స్నేహం కలిగిన వారిమే అయితే, ಅಬ್ರಹಾಮನು ದೇವರೊಂದಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡಿರುವ ಹಾಗೆ ನಾವು ಕೂಡ ದೇವರೊಂದಿಗೆ ಸ್ನೇಹ ಭಾವನೆಯಿಂದ ಇರುವುದಾದರೆ అబ్రహాము పొందిన ఆశీర్వాదాలలో మనం కూడా పాలిభాగస్తులు కాగలుగుతాం. అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగా మనం కూడా ఆశీర్వదించబడగలుగుతాం. ಅಬ್ರಹಾಮನು ಹೊಂದಿರುವಂತ ಆಶೀರ್ವಾದಗಳಲ್ಲಿ ನಾವು ಕೂಡ ಪಾಲುಗಾರರಾಗಬಹುದು. ಅಬ್ರಹಾಮನು ಹೊಂದಿರುವ ಆಶೀರ್ವಾದದ ಹಾಗೆ ನಾವು ಕೂಡ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. మరొక విషయాన్ని నేను పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు చూపిస్తాను. ಇನ್ನೊಂದು ವಿಷಯವನ್ನು ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಿಂದ ನಾನು ನಿಮಗೆ ತೋರಿಸ್ತೇನೆ. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం చూసినప్పుడు, ಗಲ್ಯಾತದವರಿಗೆ ಬರೆದಿರುವ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನವನ್ನು ನೋಡುವುದಾದರೆ, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ಅಬ್ರಹಾಮನು ಸಹ ದೇವರನ್ನು ನಂಬಿದನು, ಆ ನಂಬಿಕೆಯು ಅವನಿಗೆ ನೀತಿ ಎಂದು ಎಣಿಸಲ್ಪಟ್ಟಿತು. ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు, ಪ್ರಿಯರೇ, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದರೆ అబ్రహాము దేవునిని నమ్మాడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರನ್ನು ನಂಬಿದ್ದಾನೆ. మరలా చెప్తున్నానండి ఈ వాక్యాన్ని. ಈ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಮತ್ತೆ ಹೇಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. అబ్రహాము దేవునిని నమ్మాడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರನ್ನು ನಂಬಿದ್ದಾನೆ. అబ్రహాము మనుషులను నమ్మినవాడు కాదండి. ಅಬ್ರಹಾಮನು ಮನುಷ್ಯರನ್ನು ನಂಬಿದಂತವನಲ್ಲ. అబ్రహాము దృష్టి మనుషుల మీద లేదండి. ಅಬ್ರಹಾಮನ ದೃಷ್ಟಿ ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಇಲ್ಲ. అబ్రహాము యొక్క ఆశలు మనుషుల మీద లేవండి. ಅಬ್ರಹಾಮನ ಆಸೆಗಳು ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಇಲ್ಲ. అతనిని పిలిచిన దేవుడు, ಆತನನ್ನು ಕರೆದಿರುವ ದೇವರು, అతనిని ఆశీర్వదించిన దేవుడు, ಆತನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ ದೇವರು, అతనితో స్నేహం చేసిన దేవుడు, ಆತನೊಂದಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡಿರುವ ದೇವರು, అతనితో అడుగులు వేయగలిగిన శక్తి కలిగిన దేవునిని నమ్మాడండి. ಆತನೊಂದಿಗೆ ಹೆಜ್ಜೆ ಹಾಕುವಂತ ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರನ್ನು ಆತನು ನಂಬಿದ್ದಾನೆ. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ಪ್ರಿಯರೇ, ನಾನೊಂದು ಮಾತು ನಿಮ್ಮನ್ನು ಕೇಳ್ತೇನೆ. మనుషుల్ని నమ్మినంతగా దేవునిని మనం నమ్మగలుగుతున్నామా? ಮನುಷ್ಯರನ್ನು ನಂಬುವಷ್ಟು ನಾವು ದೇವರನ್ನು ನಂಬ್ತಾ ಇದ್ದೇವಾ? ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే ಒಬ್ಬ ಡಾಕ್ಟರ್ ಹತ್ರಕ್ಕೆ ಹೋದ್ರೆ ఆయన చెప్పినవి అలాగే నెరవేరుస్తాం. ಆತನು ಹೇಳಿದ್ದನ್ನೆಲ್ಲ ನಾವು ಮಾಡ್ತೇವೆ. ఎందుకంటే అతను చెప్పిన విధంగా మనం చేస్తే మనకు స్వస్థత కలుగుతుందని. ಯಾಕೆಂದ್ರೆ ಆತನು ಹೇಳುವ ಹಾಗೆ ನಾವು ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗ್ತದೆಂದು. ఆ విధంగా మనము దేవుని నమ్మగలుగుతున్నామా? ಆ ವಿಧವಾಗಿ ನಾವು ದೇವರನ್ನು ನಂಬಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದೆಯಾ? బస్ ఎక్కామనుకోండి, ಬಸ್ಸನ್ನು ಹತ್ತಿದ್ರೆ ప్రశాంతంగా నిద్రపోతామండి. ಪ್ರಶಾಂತತೆಯಿಂದ ಮಲಗ್ತೇವೆ. అయ్యో డ్రైవర్ని ఎంత నమ్ముతామో, ಆ ಡ್ರೈವರನ್ನು ನಾವು ಎಷ್ಟು ನಂಬ್ತೇವೋ, తీరానికి తీసుకుని వెళతాడో లేదో కూడా మనకు తెలియదు. ದಡಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾನೋ ಇಲ್ವೋ ಕೂಡ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. మంచి అనుభవం కలిగిన వాడో లేదో కూడా మనకు తెలియదు. ಒಳ್ಳೆಯ ಅನುಭವ ಇದೆಯೋ ಇಲ್ವೋ ಕೂಡ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. నమ్ముతామండి. ಆದ್ರೆ ನಾವು ನಂಬ್ತೇವೆ. మరి దేవుని అంత కూడా నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉన్నామండి. ಆದ್ರೆ ದೇವರನ್ನು ಅಷ್ಟು ಕೂಡ ನಂಬದೇ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. మనకు తెలియని వ్యక్తుల్ని నమ్ముతాము, ನಾವು ಅರಿಯದಂತ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ನಾವು ನಂಬ್ತೇವೆ. మనకు సలహా ఇచ్చే వాళ్ళని నమ్ముతాము, ನಮಗೆ ಸಲಹೆ ಕೊಡುವವರನ್ನು ಕೂಡ ನಾವು ನಂಬ್ತೇವೆ. కానీ సర్వశక్తి కలిగిన దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నాము? ಆದ್ರೆ ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರನ್ನು ಯಾಕೆ ನಾವು ನಂಬಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ? ప్రియమైన సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, అబ్రహాము దేవునిని నమ్మాడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರನ್ನು ನಂಬಿದ್ದಾನೆ. అబ్రహాము మనసులో ఏ వ్యక్తి లేడండి. ಅಬ್ರಹಾಮನ ಮನಸ್ಸೊಳಗೆ ಯಾವ ವ್ಯಕ್ತಿಯೂ ಕೂಡ ಇಲ್ಲ. దేవునిని అంతగా నమ్మాడు గనుక, ಅಷ್ಟಾಗಿ ದೇವರನ್ನು ನಂಬಿದ್ದಕ್ಕಾಗಿಯೇ మీరు ఆలోచించండి, ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ, దేవునిని నమ్మిన వానిని నవ్వుల పాలు చేస్తాడా దేవుడు? ದೇವರನ್ನು ನಂಬಿದಂತವರನ್ನು ನಗೆ ಪಾಲು ದೇವರು ಮಾಡ್ತಾನೇನ್ರಿ? దేవునిని నమ్మిన వారిని కొదువలతో ఉంచుతాడా దేవుడు? ದೇವರನ್ನು ನಂಬಿದಂತವರಿಗೆ ಕೊರತೆಯಿಂದ ಇಡ್ತಾನೇನ್ರಿ ದೇವರು? దేవునిని నమ్ముకున్న వానికి తలవంపులు కలుగు చేస్తాడా దేవుడు? ದೇವರನ್ನು ನಂಬಿದಂತವರಿಗೆ ಏನಾದ್ರೂ ಕಡಿಮೆ ಆಗುವ ಹಾಗೆ ದೇವರು ಮಾಡ್ತಾನೇನ್ರಿ? ప్రియులారా, ಪ್ರಿಯರೇ, ఆయనను నమ్మిన వారిని ಆತನನ್ನು ನಂಬಿದಂತವರಿಗೆ కనపరిచే దేవుడు, ಘನಪಡಿಸುವ ದೇವರಾತನು, హెచ్చించే దేవుడండి, ಹೆಚ್ಚಿಸುವ ದೇವರು, ఉన్నత స్థలానికి తీసుకుని వెళ్లే దేవుడండి, ಉನ್ನತವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುವ ದೇವರು, ఆపదలలో నుంచి తప్పించే దేవుడండి. ವಿಪತ್ತಿನಿಂದ ತಪ್ಪಿಸುವಂತ ದೇವರು.
పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము, ಪರಿಶುದ್ಧ గ్రంಥದಲ್ಲಿ ನಾವು ಓದ್ತೇವೆ, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక ನೀನು ನನ್ನನ್ನು ನಂಬಿದ್ದಕ್ಕಾಗಿ నేను నిన్ను తప్పించదను అని రాయబడి ఉంది. ನಾನು ನಿನ್ನನ್ನು ತಪ್ಪಿಸುವೆನು ಅಂತ ಬರೆದಿದೆ. మరి ఈ రోజు మనం ఎవరిని నమ్ముకుంటున్నాం? ಹಾಗಾದ್ರೆ ಈ ದಿನ ನಾವು ಯಾರನ್ನು ನಂಬ್ತಾ ಇದ್ದೇವೆ? కడుపును పుట్టిన పిల్లలను నమ్ముకుంటాం, ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವ ಮಕ್ಕಳನ್ನು ನಾವು ನಂಬ್ತೇವೆ, మనకున్న ఆస్తిని అంతస్తులను నమ్ముకుంటాం, ನಮಗಿರುವ ಆಸ್ತಿ ಅಂತಸ್ತನ್ನು ನಾವು మన ನಂಬ್ತೇವೆ, భుజాల మీద చేతులేసే స్నేహితులను నమ్ముతాం. ನಮ್ಮ ಭುಜದ ಮೇಲೆ ಕೈಯನ್ನು ಹಾಕುವಂತ ಸ್ನೇಹಿತರನ್ನು ನಾವು ನಂಬ್ತೇವೆ. దేవునిని ఎలా నమ్ముకున్నాము? ಹಾಗಾದ್ರೆ ದೇವರನ್ನು ನಾವು ಹೇಗೆ ನಂಬಿಕೊಂಡಿದ್ದೇವೆ? ఆయననే నమ్ముకున్న వానికి ಆತನನ್ನೇ ನಂಬಿಕೊಂಡು ಇರುವಂತವನಿಗೆ ఆయన ఎన్నడూ దూరాన ఉండేవాడు కాదు. ಆತನು ಎಂದಿಗೂ ದೂರವಾಗಿರುವವನಲ್ಲ. అబ్రహామును దీవించిన దేవుడు, ಅಬ್ರಹಾಮನನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿರುವ ದೇವರು నిశ్చయముగా మనల్ని దీవించుటకు శక్తి గల దేవుడు, ಖಂಡಿತವಾಗಿ ನಮ್ಮನ್ನು ಕೂಡ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿಕ್ಕೆ ಶಕ್ತನು. నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించుటకు నమ్మదగిన దేవుడు ఆయన. ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿಕ್ಕೆ ಆತನು ನಂಬಿಕಸ್ಥನಾಗಿರುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. నిశ్చయముగా మన స్థితిని ఘనపరిచే దేవుడు ఆయన. ಖಂಡಿತವಾಗಿ ನಮ್ಮ ಸ್ಥಿತಿಯನ್ನು ಘನಪಡಿಸುವ ದೇವರಾತನು. ఆ కృపగల దేవుడు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ఆయన ఆశీర్వదించి దీవించి అబ్రహాము వలె ఒక ఉన్నత స్థితికి తీసుకుని రావడానికి ఇష్టపడిన దేవుడై నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన. ಆ ಕೃಪೆಯುಳ್ಳ ದೇವರು ಈ ಮಾತನ್ನು ಕೇಳುವಂತ ನಿನ್ನನ್ನು ಕೂಡ ಒಂದು ಉನ್ನತವಾದ ಸ್ಥಿತಿಗೆ ತರುವುದಕ್ಕೆ ಆಶೀರ್ವಾದವನ್ನು ಮಾಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. 3 ವಿಷಯ ನಾನು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ. అబ్రహాము ఆశీర్వదించబడడానికి గల కారణం, ಅಬ್ರಹಾಮನು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಲಿಕ್ಕೆ ಕಾರಣಗಳು, అబ్రహాం దైవ ప్రత్యక్షత కలిగిన వాడు. ಅಬ್ರಹಾಮನು ದೈವ ಪ್ರತ್ಯಕ್ಷತೆ ಉಳ್ಳವನು. రెండవది, ಎರಡನೇದು, అబ్రహాము దేవునికి స్నేహితుడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರಿಗೆ ಸ್ನೇಹಿತನು. మూడవది, ಮೂರನೇದು, అబ్రహాము దేవునిని నమ్మినవాడు. ಅಬ್ರಹಾಮನು ದೇವರನ್ನು ನಂಬಿದಂತವನು. ప్రియమైన సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఈ అనుభవాల్లోకి మీరు రాగలరా? ಇಂಥ ಅನುಭವಗಳೊಳಗೆ ನೀವು ಬರ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತದ? అలాగైతే మీరు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకో. ಹಾಗಾದ್ರೆ ತಲೆಯನ್ನು ಭಾಗಿಸಿರಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఆశ్చర్యకరుడైన తండ్రి, ಆಶ್ಚರ್ಯಕರನಾದ ತಂದೆ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ಜೀವಾಧಿಪತಿಯಾದ ತಂದೆ, ನಿನಗೆ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ఆనాడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ಆ ದಿನ ಅಬ್ರಹಾಮನು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದ್ದಾನೆ. అబ్రహాము దీవించబడ్డాడు. నాయన, ಅಬ್ರಹಾಮನಿಗೆ ದಿವ್ಯಾಶೀರ್ವಾದ ಬಂದಿದೆ ತಂದೆ. అలాంటి దీవెన ఆశీర్వాదం మేము పొందుకోవడానికి, ಅಂತ ದಿವ್ಯ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನಾವು ಹೊಂದಬೇಕಾದ್ರೆ అబ్రహాములో ఉన్న మంచి సుగుణములను ధ్యానిస్తూ వచ్చాం. ಅಬ್ರಹಾಮನಲ್ಲಿರುವಂತ ಒಳ್ಳೆಯ ಸುಗುಣಗಳನ್ನು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. నాయన, అబ్రహాము మీ ప్రత్యక్షత కలిగి ఉన్నట్లుగా, ತಂದೆ, ಅಬ್ರಹಾಮನು ನಿನ್ನ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯನ್ನು ಹೊಂದಿರುವ ಹಾಗೆ, అబ్రహాము మీకు స్నేహితుడే ఉన్నట్లుగా, ಅಬ್ರಹಾಮನ್ ನಿನಗೆ ಸ್ನೇಹಿತನಾಗಿರುವ ಹಾಗೆ, అబ్రహాము మిమ్మల్ని నమ్మినట్లుగా, ಅಬ್ರಹಾಮನ್ ನಿಮ್ಮನ್ನು ನಂಬಿರುವ ಹಾಗೆ మేము కూడా అలా బ్రతకడానికి కృప చూపమని వేడుకొనుచున్నాను. ನಾವು ಕೂಡ ಹಾಗೆ ಬ್ರತಕಲಿಕ್ಕೆ ಕೃಪೆ ತೋರಿಸೆಂಬುದಾಗಿ ಬೇಡ್ಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. మేము మనుషులను నమ్మి ನಾವು ಮನುಷ್ಯರನ್ನು ನಂಬಿ అలసిపోయాం, ದಣಿದು ಹೋಗಿದ್ದೇವೆ, ఓడిపోయాం, ಸೋತು ಹೋಗಿದ್ದೇವೆ, కృంగిపోయాం. ಕುಗ್ಗಿ ಹೋಗಿದ್ದೇವೆ. ప్రభువా, ఈ వేళ మిమ్మల్ని చూసి మిమ్మల్ని నమ్ముతున్నాం. ಕರ್ತನೆ, ಇವತ್ತು ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ನಿಮ್ಮನ್ನು ನಂಬುತ್ತಾ ಇದ್ದೇವೆ. మీరే మమ్మల్ని ఆశీర్వదించమని, ನೀವೇ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕೆಂದು, దీవించమని, ದಿವ್ಯಾಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕೆಂದು మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡು యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ಯೇಸುವಿನ ಪ್ರಶಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ ತಂದೆ. ఆమేన్. ಆಮೇನ್. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಹೊಸನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ವತಿಯಿಂದ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು. ప్రియులారా, ಪ್ರಿಯರೇ, ఈ సందేశాలని ಈ ಸಂದೇಶಗಳನ್ನು మీ స్నేహితులకు, ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗೆ, మీ బంధుమిత్రులకు ನಿಮ್ಮ ಬಂಧು ಮಿತ್ರರಿಗೆ మీరు చేరవేయండి. ನೀವೆಲ್ಲ ಕಳಿಸಿರಿ. ఈ సందేశాల ద్వారా ಈ ಸಂದೇಶಗಳಿಂದ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಕೋರಿ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ప్రభు ಇದ್ದೇನೆ. మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ಕರ್ತನು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ఆమేన్. ಆಮೇನ್. ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಈ ಕೃಪಾ ವಾಕ್ಯವು ಎಂಬ ಕ್ಲುಪ್ತ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ಹಾಗೂ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದಂಥ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ನಮ್ಮ ಈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ಪಾಸ್ಟರ್ ರಮೇಶ್ ಹೋಸನ್ನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್.